సోషల్ మీడియా వాడుతున్న భాష మీద, పెడుతున్న పోస్టుల మీద ఈ సమావేశం పెట్టడము నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. ముందుగా నా గురించి చెప్పుకోవాలంటే, నాకు సోషల్ మీడియా కానీ కంప్యూటర్ కానీ టెక్నాలజీ లేనప్పుడు కంప్యూటర్ హార్డ్వేర్ బిజినెస్ 1998లో చేసిన కాబట్టి అప్పుడు ఈ సోషల్ మీడియాకి వచ్చినాం. ఆ రోజులలో ఓన్లీ డెస్క్టాప్ కంప్యూటర్లే, ల్యాప్టాప్ కూడా తక్కువ ఉండే. తెలంగాణ ఉద్యమంలో డెస్క్టాప్ ఉద్యమము, ఆర్కుట్ అనేది ఒక సోషల్ నెట్వర్క్ ఉండే అప్పుడు ఒక్కటే. అప్పుడు ఫేస్బుక్ కూడా లేదు, ట్విట్టర్ లేదు, వాట్సాప్ లేదు, ఏం లేదు. ఆర్కుటే ఒకటి ఫేమస్. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో 25,000 మెంబర్స్ ఆర్కుట్లో ఉండే. మరి ఎవరున్నారు 25,000 అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వాసులు ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే డెస్క్టాప్లు ఉపయోగిస్తున్నారో వాళ్ళే మెంబర్స్ ఉండే. సరిగ్గా దాని గురించి చెప్పాలంటే తాను అయితే ఆ రోజులలో కూడా మేము వాలంటరీగా తెలంగాణ కొరకు పనిచేస్తున్నప్పుడు తెలంగాణ వ్యతిరేకులు ఆ రోజుల్నే ఫేక్ ఐడీలు, ముఖ్యంగా ఫేక్ ఐడీలు ఒకటే వ్యక్తి 4-5 పేర్లతోటి, మౌనికా రెడ్డి ఒక లేడీ పేరు పెట్టుకొని, ఇప్పుడు పార్టీ పేరు చెప్పొద్దా చెప్పాలన్నా నాకు తెలియదు కానీ తెలంగాణ వ్యతిరేకించే ఒక పార్టీ, అతను ఒక 20 ఐడీలు క్రియేట్ చేసిండు. మౌనికా రెడ్డి అని, శ్రీనివాస్ యాదవ్ అని చేసి వల్గర్ లాంగ్వేజ్ ఒకటే కాదు. మౌనికా రెడ్డి ఆమె రెడ్డి కాదు, ఆడామె కాదు. ఏం తిట్టేదంటే, అరే ఉట్టిగా మా రెడ్డిలు అంటారా అని చెప్పి ఇష్టపడినట్టు బూతులు తిట్టేది. అంటే ఒక ఫేక్ ఐడి రెడ్డి పేరు చెప్పుకొని ఒక వేరే కులాలను తిడితే అంటే ఈ కులాల మీద వ్యతిరేకత ఏర్పడాలని. అయితే అప్పటి నుంచి కూడా ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రమాదం ఎక్కడున్నదంటే ఫేక్ ఐడీలతోనుంది. ఫేక్ ఐడీలతోటే ఎక్కువ ఉన్నది. ఈ ఫేక్ ఐడీలు చేసేది ఏంటంటే మార్ఫింగ్ చేసేది ఒక గ్యాంగ్ ఉంటుంది. తర్వాత పోస్టులకు వాళ్ళు కంటెంట్ రాష్ట్రాలు వేరే ఉంటారు. కొంచెం ఫేస్బుక్లో ఎప్పటి నుంచో ఉన్నారు, కొంచెం ఫాలోయింగ్ ఉన్నోళ్లకు వాళ్ళని పనికి ఆహారం పథకంగా పార్టీలు పెట్టుకుంటున్నాయి. ఇంతకుముందు లేకుండే పనికి ఆహారం పథకం సోషల్ మీడియాలో కూలీలు పనిచేస్తున్నారు. నిజంగా వాళ్ళకు వేరే తిట్టాలని ఉండదు, వేరే వాళ్ళను అనాలని ఉండదు, కానీ వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ వల్లగారి పోస్టులు, వల్లగారి వీడియోలు తయారు చేపించి వాళ్ళ ప్రోద్బలంతో, ఇప్పుడైతే పొలిటికల్ ప్రోద్బలంతో ఈ అనరాని మాటలు, మరి చెప్పరాని మాటలు, చూడరాని సంఘటనలు క్రియేట్ చేసి పెడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. సోషల్ మీడియాతోని ఎన్ని లాభాలు ఉన్నాయి, కానీ ఇలాంటి వారి వల్ల సోషల్ మీడియా కలుషితం అయిపోతుంది. సోషల్ మీడియా ఉండాల్సిందే, సమాజాన్ని చైతన్యం చేయడానికి సోషల్ మీడియా ఉండాల్సిందే. అయితే ఇప్పుడు ఇంకో ప్రమాదం ఏర్పడదంటే, సోషల్ మీడియాలో మరి హైదరాబాద్ నుండి పెడితే, హైదరాబాద్ నుండి చూపిస్తే మరి పట్టుకపోతారు, తీసుకుపోతారు, లోపడేస్తారు, ఏదో చేస్తారు. కానీ ఈ పొలిటికల్ పార్టీస్ కూడా ఇతర దేశాల్లో ఉంచి అక్కడి నుంచి పోస్టులు పెడుతున్నారు. వాళ్ళని ఎట్లా కట్టడి చేయాలనేది ఆలోచించాలి. ఈ అన్నిటికి కూడా మనం కట్టడి చేయాలంటే మరి సమాజంలో యాక్టివ్గా ఉన్నోళ్ళు, సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్నోళ్ళు, కొంచెము మరి పెద్దలు, ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు వరకు కూడా వారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళతోటి ఒక కట్టడి టీంని ఏర్పాటు చేసుకొని ముందుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు మనము ఒకటి నివేదిక ఇవ్వాలి. మీరు అంటే మీ చట్ట అంటే విరుద్ధంగా ఒక మనిషికి ఒక ఐడియా ఉండాలి. ఒక ఐడి, ఫేస్బుక్లో ఐడి అంటే ఒకటే ఉండాలి. ఆ ఐడికి అతని ప్రొఫైల్ ఫోటో ఉండాలి. ఆ ఐడికి అతని నిజంగా చెప్పాలంటే ఆధార్ కార్డు కూడా పెట్టవచ్చు. ఆధార్ కార్డు లేకున్నా కూడా ఫోన్ నెంబర్ ఉండాలి. అట్లే ఒకటి ఇవ్వండి. కానీ డూప్లికేట్ ఫేక్ ఐడీలను నియంత్రించడానికి ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, దేంట్లైనా కూడా దాన్ని మనం యాజమాన్యాలకు ఒక సూచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మీద కూడా మరి ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఫేక్ ఐడీలు ఇట్లాంటివి అయిపోతే వ్యూవర్స్ పెరుగుతారు కాబట్టి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు.
అక్కడ ఈ ఫేక్ ఐడీలు ఈ వల్గర్ లాంగ్వేజ్ రాకుంటే అక్కడ ఫిల్టర్ చేయొచ్చు వాళ్ళు తలుచుకుంటే, కానీ వాళ్ళు చేయరు. ఎందుకు? దానివల్లనే వ్యూస్ పెడితే దానివల్లనే వాళ్ళకి బిజినెస్ వస్తుంది. కాబట్టి దీన్ని నియంత్రించేందుకు యాజమాన్యాలకు ముందుగా ఈ లాంగ్వేజ్ వాడుతోళ్ళను, ఈ ఫేక్ ఐడీలతోటి మరి ఫేక్ వీడియోలు పెడతోళ్ళను, ఫేక్ ఫోటోలు పెడతోళ్ళను నియంత్రించడానికి మరి విషయంలో మనం ఏమన్నా లీగల్గా కానీ ఏదన్నా మరి డైరెక్షన్ కానీ తీసుకొని యజమాన్యాలను కనుక కట్టడి చేస్తే ఇలాంటి యూట్యూబ్ కానీ ఇలాంటి వాళ్ళు ముందు చేసేందుకు ఆస్కారం ఉండదు. దయచేసి ఇంకా మాట్లాడిన చాలా ఉంది కాబట్టి ముఖ్యంగా వీళ్ళంతా కూడా మరి ఇలాంటి వీడియోలు పెట్టడం అంతా కూడా పార్టీలకు పనికి ఆహార పథకంగా కుదిరిన కూలీలు మాత్రమే అని గంటపరంగా చెప్తాను. అది మీడియా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఏమైనా కావచ్చు. పనికి ఆహార పథకము కూలీలు పార్టీల కొరకు ఈ రకంగా అయినా పనిచేస్తున్నాయి అనేది నేను చెప్పదలుచుకుని, ఇంకా వేరే ఏమన్నా ఉంటే తర్వాత నేను మాట్లాడతా. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు.